రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో వరిలో కంకినల్లి అనగా ఎర్రనల్లి నివారణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వరి రైతులు ఎక్కువగా వరిలో ఎర్రనల్లి అనగా కంకినల్లి వల్ల అధికంగా నష్టపోవడం జరుగుతుంది. వరిలో కంకినల్లి ఎలాంటి సమయంలో వస్తుంది, దీని వలన ఎలాంటి నష్టం జరుగుతుంది, ఎర్రనల్లి ఎలా నివారించాలి, వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎర్రనల్లి ఎక్కువగా ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో అధికంగా వస్తుంది. కంకినల్లి ముఖ్యంగా 3 దశలలో నష్టపరుస్తుంది. ఒకటి, మొదటగా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు, రెండవది వరిలో కంకులు బయటకు వచ్చిన తర్వాత, మరియు వరి కంకులు గింజలు పాలు పోసుకునే సమయంలో అధికంగా నష్టపరుస్తుంది. వరిలో ఎర్రనల్లి రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, గాలిలో 80% తేమ ఉన్నప్పుడు, అధికంగా 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, గాలిలో 80% తేమ ఉన్నప్పుడు వస్తుంది. అలాగే అధికంగా యూరియా వాడటం వలన లేత ఆకులు బాగా వస్తాయి. లేత ఆకులు బాగా వచ్చినప్పుడు లేత ఆకులు బాగా ఆవరణగా ఇష్టంగా ఉంటాయి. వరి మడిలో నీటి ఎద్దడి అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ నల్లి సమస్య అనేది వస్తుంది. వరిలో నల్లి ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి? వరి ఆకును చూసినట్లయితే ఆకు వెనుక భాగంలో నల్లి రసం పీల్చడం వల్ల మొదటగా గోధుమ రంగు కానీ లేత పసుపు రంగు కానీ ఉంటుంది. క్రమేపీ సమయం పెరిగే కొద్దీ పసుపు రంగు నుంచి ఎరుపు రంగులోకి మారుతుంది. ఆకు మొక్క అంచులు ఎర్రగా ఉంటాయి. అలాగే లేత కంకులపై నల్లి ఆశించినట్లయితే ధాన్యపు గింజలపై గోధుమ మరియు ఎరుపు రంగు మచ్చలు ఉంటాయి. దీనిని ఇంకా గుర్తించాలి అంటే నల్లి ఆశించిన భాగాన్ని తీసుకొని ఆకుపై నీరు చల్లినప్పుడు నీటి తేమలో కానీ నీటిలో కానీ మార్పు వస్తుంది. ఈ విధంగా నల్లిని గుర్తించవచ్చు. అలాగే ఒక నల్లి ఆశించిన ఆకును ఒక లైటింగ్ దగ్గర పెట్టి చూసినట్లయితే నల్లి చిన్నగా తిరగడం గుర్తించవచ్చు. వరి ఆశించినప్పుడు వరిలో ఎలాంటి నష్టం వస్తుంది? వరి మొక్కను ఆశించిన నల్లి ఎలాంటి నష్టం చేస్తుంది? నల్లి ఆశించిన మొక్క అభివృద్ధి ఆగిపోతుంది. కంకి దశలో నల్లి ఆశించినట్లయితే 15 నుండి 20% దిగుబడి తగ్గుతుంది. మొక్క గెడసవారి పెరుగుదల కూడా తగ్గిపోతుంది. దీనిని ఎలా నివారించాలి? దీనిని నివారించడానికి బేయర్ కంపెనీ వారి ఒబెరాన్ ఎకరాకు 100 ml చొప్పున స్ప్రే చేసినట్లయితే నల్లిని పూర్తిగా నివారించవచ్చు. ఒబెరాన్ స్ప్రే చేయడం వలన తెల్లదోమ మరియు నల్లిని పూర్తిగా నివారించవచ్చు. అలాగే ఒబెరాన్ స్ప్రే చేయడం వలన మొక్క అభివృద్ధి చెందుతుంది, పచ్చదనం కూడా ఉంటుంది. దీని వలన పైరు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దీని ధర చూసినట్లయితే 100 ml ఇంచుమించుగా 700 నుండి 750 వరకు ఉంటుంది. ఒబెరాన్ మనకి ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.